నేను 4వ తరగతి నుంచే నేను కూడా పీడిఎస్యూలో కందుకూరులో పనిచేశాను. అన్న మాకు మేమంతా ఒంగోలు జిల్లా కాబట్టి కారు నుంచి స్వగ్రామం అన్నది. అన్న పాకల్లో హాస్టల్లో చదివేటప్పుడు 7వ తరగతి నుంచి అన్న కూడా పీడిఎస్యూలో. అక్కడ ఏంటంటే హాస్టల్లో అడ్మిషన్ దొరికిందంటే ఇక ఆటోమేటిక్గా పీడిఎస్యూ మెంబర్ అయినా అనమాట. అట్లా విద్యార్థి ఉద్యమాల్లో మేమంతా కలిసి పనిచేసాం. 20 ఏళ్ల క్రితం ఇక మేము యూనివర్సిటీలో మారోజు వీరన్న పరిచయం అయినప్పటి నుంచి ఈ న్యూ డెమోక్రసీ ప్రజాపందాల నుంచి బయటకు వచ్చి మేము మారోజు వీరన్నతో కలిసి ప్రయాణం చేశాం. ఆయన ద్వారా కూడా అన్న అని పిలుస్తూ ఉంటాడు. అసలు ఎవరిని పుస్తకానికి పిలిచే మనిషి కాదు. అన్న పెడతామన్న సభ అంటే అన్న పెట్టండి అని చెప్పాను. ఇక్కడ బహుజన కర్తలు గద్దరన్న స్మారక సంచికని ఆవిష్కరణ సభ వైకే గారి చేత ఆవిష్కరింపజేశారు. బ్రహ్మన్న సభాధ్యక్షుడిగా ఉండి సభ నడిపించారు. ఆ రోజు నేను అన్నతో చెప్పాను, అన్న ఇక మీరు పూర్తిగా ఇంకా అంటే బయటకు వచ్చేయడానికి తెలిసింది కానీ ఇంకా పూర్తిగా అటువైపు ఆశ ఉన్నట్టుంది, వదిలేసుకో. ఎంతకాలం ఈ బానిసత్వం చేస్తారన్నా, పూలే అంబేద్కర్ మార్గంలో వచ్చేయండి. ఇప్పుడు మేము వచ్చాము 20 ఏళ్ళ నుంచి బహుజన కర్తలు ఆసుపత్రికి నడుపుకుంటూ అంబేద్కర్ మార్గంలో బహుజన రాజ్యాధికారం కోసం మనం పనిచేస్తున్నాం. నీలాంటి ప్రతిభావంతుడైన నాయకుడు మన బహుజనోద్యమాలకు అవసరం అన్నా, నువ్వు వీలైన త్వరగా వదిలేసుకొని బయటకు రావాలంటే చూద్దాం తమ్ముడు అని చెప్పి ఒక చిరునవ్వుతో అన్న మాట్లాడాడు. తర్వాత ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కడుపు రగిలిపోయింది. ఇంత లోపల ఎన్ని బాధలు పెట్టుకొని ఎంత ఇదయ్యాడు అసలు అనేది మాకు గతం నుంచి ఈ చంద్రం హంతకమ్మట యొక్క జాతకాలనే మాకు తెలుసు. మా కందుకూరులో మా గౌడు పేరు కోట్లింగమని ఉన్నాడు. వీళ్ళు పుల్లారెడ్డి గ్రూప్ నుంచి విడిపోయినప్పుడు మా అన్నోళ్ళ రేటింగ్ బాగుంటుందని వాళ్ళ చేత ఈ డాక్యుమెంట్లు అన్ని రాసిచ్చేది. ఒక క్లాస్కి వచ్చినప్పుడు మా కోట్లింగం ప్రశ్నిస్తే అంటే అట్లా నైజం ఏంటంటే ప్రశ్నిస్తే అసలు ఓర్చుకోలేదు. కందుకూరు ఉద్యమం రూపాల్లో మీకు విప్లవకరంగా ఉన్న సారాలో అది అంబేద్కర్ ఉద్యమం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే తట్టుకోలేదు. అక్కడ కమ్మ వర్సెస్ దళిత ఆత్మగౌరవ పోరాటం, అది దళిత విద్యార్థి ప్రతిఘటన పోరాటం రూపంలో పీడిఎస్ రూపంలో జరగవచ్చు, కానీ సారంలో అది ఆధిపత్య కుల వ్యతిరేక ప్రతిఘటన పోరాటం అని మేము అంటున్నాం. దానికి మీ ఆన్సర్ ఏంటంటే ఇట్లాంటి వాడు ఎందుకు చేసుకొచ్చారని డాక్టర్ శివరామరెడ్డిని వాడు ఇచ్చాడు. ఎట్లాంటి వాడికి అంటే ప్రశ్నించేవాడు ఎవడైనా సరే, నేను ఇప్పుడు సంగతి కాదు ఇది, ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం సంగతి అని చెప్పి, అట్లాంటి దుర్మార్గుడు అసలు ఎట్లా విప్లవకారుడు అయ్యాడు, అసలు నిజంగా అన్న మీద చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే అసలు వీళ్ళు నిజంగా విప్లవకారులా, అసలు వీళ్ళ బతుకేంది, ఇది ఎప్పుడు వీళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు విడిపోయినప్పుడు ఏదో ఆర్థిక ఆరోపణలు విచ్చన కర్మట అని చెప్పని మన అంబేద్కర్ అన్న పొద్దున్నే పెట్టాడు. చంద్ర పుల్లారెడ్డికి సవాలని ఊరి బాబు పెద్ద డాక్యుమెంట్లు వేసేవాడు. కానీ ఇవాళ అప్పుడు నిజ స్వరూపం ఏదో ఆర్థిక ఆరోపణలు కొన్ని చేస్తున్నారు. కానీ బ్రహ్మన్న హత్య తర్వాత ఈ విప్లవం పేరుతో జరిగేటువంటి విప్లవం ముసుగులో జరిగేటువంటి ఆధిపత్య కుల మాఫియా ముఠా స్వరూప స్వభావాలు మొత్తం కూడా ఇవాళ తేడతెల్లమయ్యాయి. వీళ్ళు నిజమైన విప్లవకారులు కాదు, వీళ్ళు మాఫియా ముఠా, వీళ్ళ లక్ష్యం లేదు, వీళ్ళు ఆస్తులు ఎర్రజెండా పేరు చెప్పి పోగేసుకోవడం, తమ ఆధిపత్యాన్ని చలాయించుకోవడం అనేది ఈ చంద్రం ముఠ. నేను మళ్ళీ విప్లవం పేరుతో అందరినీ పని చేస్తున్నాను నేను అనట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా కొన్ని డిబేట్లు కూడా వస్తున్నాయి, అసలు విప్లవకారులు ఎవరు అనే ప్రశ్న. అందుకే మారోజు వీరన్న ఒక మాట అంటాడు, మొత్తం ఉద్యమం గురించే నక్సలిజం అనేది రివిజనిజం నుంచి మాత్రమే కాదు బయటపడాల్సింది, బ్రాహ్మణిజం నుంచి కూడా బయటపడాలి అని చెప్పాడు. నక్సలిజంలో బ్రాహ్మణిజం ఏ రూపంలో ఉందో అనేది ఆయన ఒక డాక్యుమెంట్, ఇండియాలో ఏం చేయాలని డాక్యుమెంట్ పెట్టాడు మారోజు వీరన్న. అట్లాంటి వాడు బతుకుంటే ఇట్లాంటి వాడు పుట్టగతుండే కాదు. ప్రభుత్వాలకి ఎవరు ప్రమాదకారులో తెలుసు కాబట్టి చంద్రబాబు పట్టు పెట్టుకున్నాడు మారోజు వీరన్న. నిజమైన విప్లవకారులు ఇప్పుడు అంటే సమయం లేదు కాబట్టి 2-3 పాయింట్లు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వాదన ఇతను పట్టుబట్టి ఏదో పట్టించాడని, బ్రహ్మాన్న తను పట్టించాడని, అందువల్ల ఇది ఒక పుట్ట అని చెప్పని ఏదో ఇన్ఫార్మర్ లాగా ఆయన ముద్ర ఎలా తీశాడు. అసలు ఆయన అజ్ఞాత
ఎప్పుడు నువ్వు బహిరంగంగానే విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు. నువ్వు అరెస్ట్ అయ్యావు, పోలీసులు పట్టుబడ్డావు. మా రోజు వేరాంగలాగా ఏమన్నా ఎన్కౌంటర్ అయ్యావా? ఎందుకు కాలేదు? వీడు నువ్వు అరెస్ట్ అయినా 2వ రోజుకే ఎట్లా వచ్చావు బయటికి? అంటే రాజ్యంతో నీకున్న సంబంధాలు ఏంది, నీ సామాజిక వర్గంతో నీకుండే సంబంధాలు ఏమిటి అనేది రుజువు కాలేదా? ఒక కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నవాడు అరెస్ట్ అయితే వెంటనే బయటకు వచ్చేస్తాడా? రాజ్యంలో ఒకప్పుడు అగ్ర కులాల్లో కూడా నక్సలైట్ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం దోహాలు చెప్పాల్సిందే. చంద్రంకి అదే సామాజిక వర్గంలో ఉన్న చాగంటి భాస్కర్ రావు, దేవినేని మల్లికార్జున్, కొలిసిపాటి బాలరెడ్డి లాంటి ఎంతో మంది ఈ భూమి కోసం, ముక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం తమ ప్రాణాలను తొడుప్రాయంగా అర్పించినటువంటి యోధులు ఉన్నారు. కులాల మతాలకు అతీతంగా. ఇతనికి అతనికి ఎంత తేడా ఉందో చూడండి. అసలు ఎట్లా చలామణి అవుతున్నాడు ఇంతకాలం ఈ ముసుగులో అనేది ఇప్పటికైనా మనం అతని నిజ స్వరూపాన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఇవాళ బ్రహ్మాండ మరణం సాక్షిగా మనకు ముందుకు తీసుకురావాల్సిన అవసరం. మేము మొన్న అంత్యక్రియల రోజే చెప్పా, చంద్రం అనేటువంటి హంతకుడు, కమ్మ దురంకారి మనకు ఒక సవాల్ విసిరాడు. ఈ దేశంలో బహుజనులకి నన్ను ప్రశ్నిస్తే నేను చంపేస్తా. ఇవాళ అతను చంపిన అంగడి చెన్నై దగ్గర నుంచి ఇప్పుడు దాకా దళిత బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళని 20 మంది దాకా పట్టు పెట్టుకున్నాడు. మరి ఏంది ఒకసారి మేము చంపుతా ఉంటాం, మీరేం చేయగలరు అనేటువంటి ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ని స్వీకరించడానికి వాళ్ళ బహుజన సమాజం సిద్ధంగా ఉంది. నీ ఆటని ఇక కట్టి పెడతాం, ఇక నీ అంతు చూసే దగ్గర రానుంది, నీ రోజు దగ్గరకు వచ్చింది. నువ్వు మర్యాదగా చేసిన తప్పు క్షమాపణ చెప్పి నువ్వు అసలు విప్లవ ముసుగు తీసేసి ప్రాయశ్చిత్తానికి వచ్చావో లేదో, లేదా నీకు నీ ఆటలు కట్టించడానికి దళిత భోజన విప్లవ శక్తులందరం కూడా బ్రహ్మాండ సాక్షిగా ఐక్యమవుతామని చెప్పని ఈ సంస్మరణ సభ సాక్షిగా చెప్పదలుచుకున్నాం. బ్రహ్మన్నదే ఇక ఆఖరి మరణం కావాలి అని మనం శపథం చేయాలి. బ్రహ్మన్నదే ఈ విప్లవ పేరుతో జరిగేటువంటి అరాచకాల్లో మరొకరు బలవటానికి వెళ్ళేది. నాకు నల్గొండ నుంచి అన్న వచ్చాడు లేదు, స్వామి అని అతను ఫోన్ చేశాడు. చేరం స్వామి, తమ్ముడు శ్రీరాములు, బ్రహ్మన్న చనిపోయి మమ్మల్ని బతికిచ్చాడయ్యా, లేకపోతే నెక్స్ట్ టార్గెట్ నేనేను అన్నా. ఏది మరి ఎట్లా అంటున్నా అంటే, ఇక వాడు మన జోలికి వచ్చి రాకుండా మీరు చేసిన అంత్యక్రియల సభలో హెచ్చరికలు వాడికి వచ్చబడ్డాయి. ఇక మన జోలికి వాడు రాడు, బ్రహ్మన్న కళ్ళు తెరిపించాడు మనందరికీ ఉద్యమాలకి, ఇక వాడు మా జోలికి రాడు, బ్రహ్మన్న మరణించడం వల్ల నేను బతికిపోయాను, లేకపోతే టార్గెట్ లో నేను కూడా ఉన్నానని చెప్పాడు. అంటే ఎంతమంది అసలు ఎవడు ఎందుకు ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? తనకి ప్రాణాలు తీయటువంటి ఏంటి? నువ్వేమన్నా సరే ఆయన ఆర్థిక నేరస్తుడని ప్రకటిస్తున్నారు, మరి నువ్వు ఆర్థిక నేరస్తు, అంతకంటే తీవ్రమైన ఆర్థిక నేరస్తుడివి. ఆర్థిక అవతవకలకు పాల్పడితే మరణ శిక్షే నిజం అనుకుంటే 100 సార్లు చంద్రానికి మరణ శిక్ష వేయాలి. అట్లాంటి దారుణమైనటువంటి ఆర్థిక అరాచకానికి పాల్పడ్డా, కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ పేరుతోటి ఈ పేరుతోటి. మీ గురించి పుంకాలుగా పుస్తకాల్లోనే ఉంది కదా, మరి వాటి గురించి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఈ సందర్భంగా నిజమైనటువంటి విప్లవకారులు కూడా ఏకమయ్యి, దళిత బహుజన శక్తులు కూడా విప్లవం పేరుతో జరుగుతున్నటువంటి అరాచకాల మొత్తాన్ని కూడా బహిరంగంగా మనం విస్తృతంగా ప్రచారం చేసి ఈ ఉద్యమాల ముసుగులు తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి చొప్పర పద్మ, అదే మన సాగర్ భార్య కూడా ప్రధాన పాత్రలు ఈ అన్న దాంట్లో. ఆమె మేము టీ బిస్కెట్తో పెళ్లి చేసుకున్నామండి, మీలాగా మేము 100 మందికి భోజనాలు పెట్టలేదు అనుకుంటా. టీ బిస్కెట్తో పెళ్లి చేసుకున్నాం, మరి కోట్ల రూపాయలు ఎంత చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు? అంటే ఒక దళితుడి పెళ్లి కూడా ఒక వివాదాంశం చేయాలి. మేము 200 మంది భోజనాలు పెట్టుకుంటే మీరు 800 మంది భోజనాలు పెడతారా? మీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇది ఎట్లా ఉందంటే ఆధిపత్యం, మనధర్మంలో ఉంది కదా. పప్పు తినకూడదు, నెయ్యి తినకూడదు, దళితులు భోజనాలు చేయకూడదు, రుచికరమైన ఆహారాలు తినకూడదని మనధర్మం విధించారు కదా ఆంక్షలు. దళితులు కూడా మీరు విప్లవ పార్టీల దళితులైనా మీరు వేడుకలు చేసుకోవడానికి లేదు, ఇంతమంది భోజనాలు పెట్టడానికి లేదని చెప్పి నిలుచున్నారా? మీ పార్టీ జిల్లా సెక్రటరీ అక్కడ రాష్ట్ర సహాయ కార్యదర్శి చుట్టుపాటు వెంకటేశ్వర్లు ఆయన కూతురికి ఎంతమంది భోజనాలు పెట్టాడు? అది కనపడదు అందరికీ.
అంటే మా తాత నుంచి వచ్చిన ఆస్తి చెప్తారా కామారెడ్డిలో? అది అర్థం పెట్టుకుంటారా? అంటే విప్లవ పార్టీలో కూడా ద్వంద్వ నీత, దళితులకు ఒక నీతి, అగ్రకులానికి ఒక నీత. అంటే మమ్మల్ని నిరంతరం అనుమానిస్తూ మా జీవితాల్ని అడుగడుగున అవమానపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆయన కష్టపడి ప్రజల్లో తిరిగి మంచి పేరుతో ఇవాళ మీకు పార్టీ ఆఫీస్ నిర్మించాడు. అనేక మంది ఇందాక మన వాళ్ళు వీడియోలు పెడుతుంటే ప్రజలు గుండెలో లాగినాడు బ్రహ్మన్న. మీలాగా ఇంత ప్రజా ద్రోహులుగా ఆయన జీవించాల. కాబట్టి మిత్రులారా, ఇప్పటికి చాలా మంది ఉన్నారు కాబట్టి మనం బ్రహ్మన్నగా అనిపించే నిజమైన నివాళి ఈ దొంగల ముఠ ఏదైతే విప్లవం పేరుతో అరాచకాలు సాగిస్తుందో ఆ దొంగల ముఠ అంతు చూడటానికి మనమంతా కూడా ఒక శబ్దం పోనాలి. దళిత విప్లవ శక్తులు, నిజమైన శక్తులు ఏకం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, మనమే నిజమైన విప్లవకారులమే. మై పీపుల్ alone can bring the socialism in India with peasants and workers అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి విప్లవకారుడు లేడు. దళితుడే నిజమైనటువంటి విప్లవకారుడు, త్యాగాలు చేసే విప్లవకారులు. ఎంతమంది వాళ్ళ ఎన్కౌంటర్ లిస్టు తీయండి. బహుజనులే రాజ్యం టార్గెట్ చేస్తుంది. కాబట్టి నిజమైనటువంటి విప్లవ శక్తులు, నిజమైనటువంటి బహుజన శక్తులు ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఎట్లాంటి అరాచక ముఠాకి మనం అంతం పలకాలి. అందుకోసం మనం పంతం పూనుకోవాలి. చంద్రం అంతం, బహుజనుల పంతం అని చెప్పినటువంటి ఒక నినాదాన్ని మన నాదెండ్ల బ్రహ్మయ్య సాక్షిగా మనం తీసుకొని నిజంగా చూడండి సార్, వాళ్ళ బ్రహ్మన్న మావయ్య గారు కరుడు ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ మావయ్య గారు. వాళ్ళ భార్య ఆమె కూడా అరుణోదయ కళాకారిణి. కాలి గజ్జి కట్టి ఎప్పుడో గానం చేసినటువంటి వ్యక్తి. ఇద్దరు పిల్లలు కూడా పీడిఎస్సీలో పనిచేసినటువంటి వాడు. కుటుంబం మొత్తం విప్లవం కోసం జీవితాలను దారిపోస్తున్నటువంటి కుటుంబాలని చంపడానికి ప్రాణం వచ్చింది. వాడు మనిషి అని అసలు చంద్రమని అర్థం. వాళ్ళకు ఒత్తాస పలికేటువంటి సోకాళ్ళు ప్రజా సంఘాల నాయకురాలను కూడా మనం నిలయాలి చూస్తుంది. ఒక్క మాట చెప్పి నేను తల తీసుకుంటాను. పిఓడబ్ల్యూ రామసుందర్ గారు, సంజయ్ గారు వీళ్ళంతా రాస్తా ఉంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా హక్కులు ఏదేదో మొత్తం రాయండి, మంచిదే. మహిళా దినోత్సవం రోజునే 3 ఆడపిల్లలకి కన్నీరు, వాళ్ళ కంట కన్నీరు ఒలికించే విధంగా మీ పార్టీ అధినాయకులు చేశారే, కనీసం వాటిని ఖండించడానికి మీకు నోరు రాలేదా? ఇప్పుడు ఏదో సన్నాయి నొప్పుతున్నారు, ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు. జిల్లా కమిటీకి సంబంధం లేదు, లేదా రాష్ట్ర కమిటీకి కూడా సంబంధం లేదు. సంబంధం లేకపోతే మీరు అతను బహిష్కరించడమా, మీరు పార్టీ నుంచి బయటికి రావడమా తెలుసండి. అంతేగాని దొంగ మాటలు చల్లవు. కాబట్టి మహిళల మీద మీరేదో ఈ గిరిజన కన్యలు గడిచేటువంటి పిఓడబ్ల్యూ నాయకురాళ్ళారా, ఎప్పటికైనా మీరు మీ అధినాయకుడు దుర్మార్గాన్ని ఖండించండి. లేకపోతే మీ నిజ స్వరూపాలను కూడా మేము సోషల్ మీడియా సాక్షిగా బయట పెట్టాల్సి వస్తుందని చెప్పని మీ సోకాళ్ళు ఈ ప్రగతిశీల నాయకురాళ్ళకి, విప్లవకారులకి ఒక హెచ్చరిక చేస్తూ, బ్రహ్మన్నకి నిజమైన నివాళి అంటే ఈ అరాచక ముఠ, ఈ పాపాలని, వీళ్ళ అరాచకాలకు అంతం పలకటమే చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు శ్రీమల్ గారు. అదేవిధంగా ఈ బ్రహ్మన్న హత్య తర్వాత ఇవాళ సోషల్ మీడియాలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ జరిగినటువంటి తీవ్రమైనటువంటి చర్చ ఖచ్చితంగా చంద్రానికి రాజకీయ విప్లవం పేరుతో అరాచకాలు సాగిస్తుందో ఆ దొంగల ముఠ అంతు చూడటానికి మనమంతా కూడా ఒక శబ్దం పోనాలి. దళిత విప్లవ శక్తులు, నిజమైన శక్తులు ఏకం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, మనమే నిజమైన విప్లవకారులమే. మై పీపుల్ alone can bring the socialism in India with peasants and workers అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి విప్లవకారుడు లేడు. దళితుడే నిజమైనటువంటి విప్లవకారుడు, త్యాగాలు చేసే విప్లవకారులు. ఎంతమంది వాళ్ళ ఎన్కౌంటర్ లిస్టు తీయండి. బహుజనులే రాజ్యం టార్గెట్ చేస్తుంది. కాబట్టి నిజమైనటువంటి విప్లవ శక్తులు, నిజమైనటువంటి బహుజన శక్తులు ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఎట్లాంటి అరాచక ముఠాకి మనం అంతం పలకాలి. అందుకోసం మనం పంతం పూనుకోవాలి. చంద్రం అంతం, బహుజనుల పంతం అని చెప్పినటువంటి ఒక నినాదాన్ని మన నాదెండ్ల బ్రహ్మయ్య
మనం తీసుకొని నిజంగా చూడండి సార్, వాళ్ళ బ్రహ్మన్న మామయ్య గారు కరుడు ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ మామయ్య గారు, వాళ్ళ భార్య ఆమె కూడా అరుణోదయ కళాకారిణి, కాలి గడ్డి కట్టి ఆ అరుణ ఎప్పుడో గానం చేసినటువంటి వ్యక్తి, ఇద్దరు పిల్లలు కూడా పీడిఎస్సీలో పనిచేసినటువంటి వాడు, కుటుంబం మొత్తం విప్లవం కోసం జీవితాలను దారిపోస్తున్నటువంటి కుటుంబాలని చంపడానికి ప్రాణం వచ్చింది వాడు మనిషి అని అసలు చంద్రమని అర్థం. వాళ్ళకు ఒత్తాస పలికేటువంటి సోకాళ్ళు ప్రజా సంఘాల నాయకురాలను కూడా మనం నిలయాల్సి వచ్చింది. ఒక్క మాట చెప్పి నేను తల తీసుకుంటాను. పిఓడబ్ల్యూ రామసుందర్ గారు, సంజయ్ గారు వీళ్ళంతా రాస్తా ఉంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా హక్కులు ఏదేదో మొత్తం రాయండి, మంచిదే. మహిళా దినోత్సవం రోజునే 3 ఆడపిల్లలకి కన్నీరు, వాళ్ళ కంట కన్నీరు ఒలికించే విధంగా మీ పార్టీ అధినాయకులు చేశారే, కనీసం వాటిని ఖండించడానికి మీకు నోరు రాలేదా? ఇప్పుడు ఏదో సమయాన్ని ఒప్పుతున్నారు, ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు. జిల్లా కమిటీకి సంబంధం లేదు, లేదా రాష్ట్ర కమిటీకి కూడా సంబంధం లేదు. సంబంధం లేకపోతే మీరు అతను బహిష్కరించడమా, మీరు పార్టీ నుంచి బయటికి రావడమా తెలుసండి. అంతేగాని దొంగ మాటలు చల్లవు. కాబట్టి మహిళల మీద మీరేదో ఈ గిరిజన కన్నీళ్లు గార్చేటువంటి పిఓడబ్ల్యూ నాయకురాళ్ళారా, ఎప్పటికైనా మీరు మీ అధినాయకుడు దుర్మార్గాన్ని ఖండించండి, లేకపోతే మీ నిజ స్వరూపాలను కూడా మేము సోషల్ మీడియా సాక్షిగా బయట పెట్టాల్సి వస్తుందని చెప్పని మీ సోకాళ్ళు ఈ ప్రగతిశీల నాయకురాళ్ళకి, విప్లవకారులకి ఒక హెచ్చరిక చేస్తూ, బ్రహ్మన్నకి నిజమైన నివాళి అంటే ఈ అరాచక ముఠ, ఈ పాపాలని, వీళ్ళ అరాచకాలకు అంతం పలకటమని చెప్పని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై